హలో అందరికీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే 7 వారాల వ్రతం చేసుకుంటున్నానండి. 7 శనివారాల వ్రతం. 7 శనివారాల వ్రతంలో ఇది 4వ వారం అనమాట. ఉదయాన్నే 3 గంటలకి లేచి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని, దేవుడి పటాలు శుభ్రం చేసుకొని, దేవుడి పటాలు పూజించుకొని, పూజకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఇలాగా పూజ చేసుకుంటున్నాము. మీలో ఎంతమంది ఈ 7 వారాల వ్రతం చేశారు? కామెంట్ చేయండి. 7 వారాల వ్రతం చేసుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మాతో పాటుగా మా పిల్లలు కూడా ఇంకా నిద్ర లేచి స్నానాలు చేసి వచ్చి పూజలో కూర్చున్నారు. నేను ఉదయాన్నే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఏం చేశానంటే పానకం, వడపప్పు, చలివిండి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకున్నాను. స్వీట్లు కూడా పెట్టుకున్నాను. ఇంకా నువ్వుల లడ్డులు పెట్టాను అనమాట. నువ్వుల లడ్డుగా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమంట. ఇంకా నాకు తెలిసిన విధంగా ఈ పూజా విధానం చేసుకున్నాం అన్నమాట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేస్తారు. నాకు తెలిసిన కాడికి నేను ఆ దేవుడికి మనస్ఫూర్తిగా అయితే 7 వారాల వ్రతం అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఈ 7 వారాల వ్రతం ఇంకా 3 వారాలు ఉంది, 4 వారాలు అయిపోయిందన్నమాట. ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్షియే నమః, ఓం క్రోధ సంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయ నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం అంచేత 7 రకాల పళ్ళు అయితే 7 రకాలు ఏదైనా సరే, కాకపోతే ఏదైనా సరే 7 చెప్పులు పెడుతూ ఉండాలి. అలాగే దీపం కూడా 7 వెలిగించడం శ్రేష్టము అని. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్య కృతః పూర్వతస్య ద్వైష్య అభ్యాగం శూద్రో అజాయత. శ్రీ అవేర్మంగా పద్మావతి శ్రీ కొట్టమందా అడిగితే ఏమయ్యా, నేను గ్రహాల్లోకి ఉత్తమమైనటువంటి గ్రహాన్ని, శనీశ్వరుణ్ణి. నిజంగా మనుషులకి సమస్త కోరికలు తీర్చేవాడిని నేనే, కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాను. కానీ ప్రజలందరూ కూడా నన్ను నీచుడని, అల్పుడని, లేకపోతే శూద్రవర్ణం అని, లేకపోతే నేనేదో ఇబ్బంది పెడతాను అని, ఆరోగ్యాన్ని పాడు చేస్తానని, అపమృత్యు దోషాన్ని కలగజేస్తాను అని నా మీద నిందలు వేస్తున్నారు. నన్ను చూసి అందరూ అవహేళన చేస్తున్నారు. నన్ను ఎవరూ పూజించటం లేదు. గ్రహాలన్నిటికీ కూడా విశేషమైనటువంటి విలువ ఉంది, కానీ నాకు విలువ లేదు. నన్ను శనిగ్రహం నీచంగా చూస్తున్నారు. నన్ను ఎవరు పూజించటం లేదు, నన్ను ఎవరు గౌరవించటం లేదు. అంచేత నాకు చాలా బాధగా ఉంది. అంచేత నాకు బాగా గౌరవాన్ని ఇచ్చి నాకు పూజించేటటువంటి అధికారాన్ని లేదా అలాంటి అవకాశాన్ని నాకు కలగజేవయ్యా, నాకు గౌరవాన్ని కలగజేవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ రకంగా ప్రార్థన చేశాడో వెంకటేశ్వర స్వామి సంతృప్తుడే. చాలా మంచి విషయాలు అడిగేవయ్యా. ఇంట్లో ప్రశాంతంగా పూజ అయిపోయిన తర్వాత బొప్పుడు ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి. మేము వచ్చేసరికి చాలామంది జనం అయితే ఉన్నారు. బయట కారు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. లోపలైతే కార్లు వెళ్ళట్లేదు, బైక్లు పట్టుకే ఉన్నాయి లోపల. అయినా మా వారు ఎలాగో లోపలికి తీసుకెళ్ళి కారు అయితే లోపల పెట్టాడు. ఇంకా ఇలా పూజారి గారు వచ్చేసి పూజ అయితే చేశాడు. చాలా మంచిగా పూజ చేశాడు. ఇంకా అక్కడ ఉన్న పూజారి గారులు అయితే మాకు బాగా అలవాటు. మేము వెళ్ళగానే బాగా అందరూ ఆప్యాయతగా బాగా పలకరించారు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాం కదా, అసలు మర్చిపోలేదు మమ్మల్ని. బాగా గుర్తుపట్టి మాట్లాడారు, అందరూ బాగా మాట్లాడారు. ఇంకా ఇలాగే ప్రతి శనివారం, మంగళవారం కూడా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇక్కడ ఈరోజు దద్దోజనం అని ఇంకా సాంబార్ రైస్ అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకొని అందరూ ఇలాగే భోజనం చేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. ఉదయాన్నే 9-9:30కి స్టార్ట్ చేశారు భోజనాలు. ఇంకా అందరూ దేవుడు దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తినేసి వెళ్తున్నారు. ఇంకా మేము ఉపవాసం అని చెప్పి మేమైతే తినలేదు, పిల్లలు తిన్నారు. ఇలా నేను చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను కూర్చొని. మా వారు గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాడు కారుతోటి పూజ అయిపోయిన తర్వాత.
ఇంకా నేను మా పిల్లలు తినడానికి వెళ్ళారు. ఇంకా నేను కూర్చున్నాను అనమాట ఇక్కడ. పిల్లలు ఇద్దరు అయితే తినేసి వచ్చేసారు. ఇంకా ప్రదక్షిణాలు అయిపోయినాయి, కారు కూడా వచ్చేసింది, బయలుదేరిపోతాం. ఇంకా పూజారి గారు మాకు పూజ చేసిన గుమ్మడికాయలు నిమ్మకాయలు అన్నీ ఇచ్చేసారు. ఇంకా తీసుకొని ఈ నిమ్మకాయలు గుమ్మడికాయ ఇంటికి వెళ్ళంగానే ఇంటికి గుమ్మం ముందు కట్టేస్తామన్నమాట. ఇంకా గుమ్మం ముందు కట్టేస్తే మనకేంటంటే మనకి నరదిష్టి నరఘోష ఎలాంటి పీడలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఇంకా బయలుదేరిపోయాము. ఇవేనండి పూజారి గారు ఇచ్చినవి, తీసుకెళ్ళి ఇంటికి కట్టేసుకుంటాము, ప్రశాంతంగా ఉంటుంది. కుదిరినప్పుడల్లా రావడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే మేము చిలుకలూరుపేట దగ్గర ఉన్న బొప్పూడి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. కారు పూజ చేయించుకోవడానికని వచ్చాము. ఇంతకుముందు చాలాసార్లు వచ్చేవాళ్ళము. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువైపోయిందనమాట. అందుకని చెప్పి ఈరోజు ఎలా అయినా వెళ్ళాల్సిందే ఆంజనేయ స్వామి దర్శనానికి అని చెప్పి అందరం ఫ్యామిలీతో వచ్చేసాం అనమాట. దర్శనం బాగా అయింది, కారు పూజ కూడా చేశారు పంతులు గారు. ఇంకా రిటర్న్ మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతున్నాం. మేమైతే గుంటూరు వెళ్ళక ముందైతే మాటూరులో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వారం వారం వచ్చేవాళ్ళమి. ఇప్పుడైతే 4 years దాకా అయింది రాక. చాలా సెంటిమెంట్ అనమాట మాకు ఆ గుడి అంటే. ఏమనుకుంటా అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే మాత్రం బొప్పూడి ఆంజనేయ స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. మీ మనసులో ఏ కోరికలు ఉన్నా కానీ తీరిపోతాయి, భయాందోళన నుంచి బయటకు వస్తారు అంతే. మా వారికి అయితే చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అంట, చెప్తున్నారు వినండి. ఎదుగుంటి కార్లో కూడా ఆంజనేయ స్వామిని పెట్టుకున్నారు. ఈరోజు వెదరు చాలా బాగుంది, చల్లగా ఉంది వాతావరణం కూడా. ఇంకా అలాగే మాట్లాడుకుంటూ అందరం నలుగురం హ్యాపీగా వెళ్ళొచ్చాము గుడి దగ్గరికి అయితే. ఇలా మా పిల్లలతో టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టం నాకు, కానీ వాళ్ళకి కుదరదు రావడానికి. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఆయన నేనే వెళ్ళాలి, కాలేజీకి వెళ్తూ ఉంటారు కదా, అస్సలు కుదరదు. ఈరోజు ఎలాగో సెట్ అయింది, వెళ్ళొచ్చాము గుడికి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో చాలానే పనులు ఉంటాయి కదా, ఇంకా ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకోవాలి. దేవుడికి నైవేద్యాలు వండుకొని గుడికి కూడా వెళ్ళాలి ఈవినింగు, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత. ఇంకా శనివారం అంటేనే అస్సలు ఖాళీ ఉండదు, కొంచెం కూడా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. బోయపాలెం వచ్చాము, బోయపాలెం అమ్మవారి గుడికి వచ్చామన్నమాట. ఈ గుడి కూడా చాలా ఇష్టం అండి నాకు. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడైతే ఇంకా మేము గుంటూరు వచ్చి వెళ్ళేటప్పుడల్లా అంతకుముందు చాలాసార్లు దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఆగి అంతరాలు కూడా వేస్తారు ఇక్కడ. ఎవరికైనా సరే మనకి ఒంట్లో బాగాలేదు, గాలి ధూళి ఉందంటే ఇక్కడ అంతరాలు వేస్తారు, అంతరం సెట్ అయిపోతారు. అంతరం వేయించుకుంటే ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ. మా చిన్నోడైతే డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంకా మా వారైతే పక్కన కూర్చున్నాడు. అలా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామండి ఇంటికి ప్రశాంతంగా. ఈరోజైతే నిజంగా చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది. ఆంజనేయ స్వామి దర్శనం కానీ అమ్మవారి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తాను కదా, నేను కొంచెం మాటలు తడిబిడి పడుతూ ఉన్నాయి, ఎవరు ఏమనుకోవద్దు. అలవాటు లేని పనులు ఎవరైనా కానీ ఇంకెట్నే ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ అయితే పూజ అయితే ఇంకా అయిపోయింది. వండిన నైవేద్యాలన్నీ పెట్టుకున్నాను దేవుడి ముందు పెట్టుకొని. ఇంకా దేవుడికి సమర్పించి తర్వాత ఇంకా నేను ఈ భోజనం అయితే నేనే చేస్తాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ముత్తైదును పిలుచుకొని తనకి అన్నం పెట్టి అలాగే తాంబూలం ఇచ్చి పంపిస్తాను. ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే ఓం నమో వెంకటేశాయ.